తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసుకుంటాం. అసలు ఈ వ్రతం యొక్క విశిష్టత ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నాం, కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తే కదా. కొత్తగా చూసే వాళ్ళు చూస్తారు, పాత వాళ్ళు మళ్ళీ చూస్తారు, అంతే. శ్రావణ శ్రావణ మాసంలో మాత్రమే వచ్చే మంగళగౌరి వ్రతం. మామూలుగా స్త్రీల వ్రత కథలు బోల్డ్ అని కనపడతాయి మనకి. వివాహం అయ్యాక పిల్లలతో ఆడపిల్లలతో నోవులు పట్టిస్తారు. ఒక్కో ఇంట్లో మూగుదానికైనా 3 నోవులు అనేవారు మామగారు, అలా చెప్పేవారు. అవును, కనీసం ఎంత చేతకాని వాళ్ళైనా 3 నోవులైనా చేయాలని. కొంతమంది కట్టలు తద్ది నోవులు ఉంటాయి, ఉండ్రాలు తద్ది నోవులు ఉంటాయి, తద్ది నోములు. అవును. ఇవి కాకుండా పౌర్ణమి నోములు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఆచారాన్ని బట్టి, ఆచారాలతో నిమిత్తం లేకుండా చేసుకోగలిగే నోములు కొన్ని. అవి ఇప్పుడు ఇట్లా పర్వదినాల్లో వచ్చేవి. ఇవే కాకుండా కార్తీకంలో చేసుకునేవి. ఆచారాలతో సంబంధం లేదు, నా అక్కర్లా, మనం చేసుకోవచ్చు. మామూలుగా గౌరీదేవి అంటే, గౌరీదేవి సువాసిని, ఆమెని నిత్య సువాసిని అమ్మవారు. ఆమెను పూజించిన వాళ్ళకి 5వ తనం కలకాలం నిలుస్తుంది. భర్తతోటి మనకి అనుబంధం లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉంటాయని గౌరీ ఆరాధన, నిత్య గౌరీ ఆరాధన చేయాలని చెప్తారు. వివాహాల్లో ఇక ఏ పూజ చేయించారు, గౌరీ పూజ మాత్రమే చేయిస్తారు. అమ్మవారు చూడు, అమ్మాయి కూర్చుని గౌరీ పూజ చేసుకుంటుంది అంటారు. ఓకే. ప్రతి వివాహంలోనూ అమ్మాయితోటి గౌరీ పూజ చేయిస్తారు. ఈ గౌరికి ఒక ఎర్రని రాతిని గౌరికి ప్రతీకగా చెప్తారు. ఓకే. నదుల్లో దొరికే రాయట అది. ఆ రాయితోటి గౌరీ చేస్తారు. ఆ గౌరీ లక్ష్మీదేవి పూజ మాత్రం చెయ్యరు వివాహాల్లో. అవి సినిమాటిక్గా ఏదో సినిమాలో కనపడింది కానీ చెయ్యరు అట్లా. గౌరీ పూజ చేస్తాం కదా, లక్ష్మీదేవి పూజ కూడా చూస్తున్నాం ఈ మధ్య సినిమాటిక్ పూజల్లో కనపడుతోంది కానీ లక్ష్మీ పూజ చెయ్యరు. అవును, గౌరీ పూజే చేయిస్తాం. ఈ గౌరీదేవిని అమ్మాయి మళ్ళీ కాపురానికి వెళ్ళేటప్పుడు మనం దేవతార్చన ఇస్తాం కొంత. ఆ ఇచ్చేటప్పుడు గౌరీదేవిని ప్రత్యేకంగా తెప్పించి ఇస్తారు. ఇంట్లో పూజ చేసే గౌరిని ఇవ్వరు. ఆ గౌరీ ఈ ఇంట్లో ఉంటుంది. ఆమెకు మళ్ళీ పూజ మనం వేడిగా కాపురం పెట్టించేటప్పుడు ఏవో ఇస్తారు కదా, తిరగళ్ళు, రోళ్ళు అవి ఇస్తారు. వాటితో పాటు గౌరీదేవిని కూడా ఇస్తారు. ఆ గౌరీని పెట్టి పూజ చేసుకోవాలి. ఇళ్లలో ఆచారం ఉంటే, లేదనుకో ఏమీ లేదు. కానీ గౌరీ పూజ మాత్రం మనం నిత్యము చేసుకోవచ్చు. దానికి ఆచారంతో ప్రమేయం లేదు. అలా ప్రమేయం లేని పూజ ఈ మంగళగౌరి వ్రతాలు ఏంటంటే, దీంట్లో విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కో ప్రాంతానికి ఒకట్లా, మళ్ళీ కమ్యూనిటీస్లో కూడా కొంత తేడాలు ఉంటాయి. ఆ మంగళగౌరి వ్రతం, అమ్మవారు మంగళగౌరీ దేవి ఈ ఆవునేతి దీపాలలో, పువ్వులలో, పసుపు కుంకుమలలో ఉంటుందట. పువ్వులు, పసుపు కుంకుమ, గంధం, అక్షతలు, అదంటే సువాసిని ద్రవ్యాలు. దాంతోపాటు ఆవునేతితో వెలిగే దీపజ్యోతిలో మంగళగౌరి సాన్నిధ్యం ఉంటుంది. ఆమె సువాసినితనాన్ని ఇస్తుంది, అంటే 5వ తనాన్ని పెంచుతుంది. మంగళగౌరి నోములు నోచుకున్న వాళ్ళకి 5వ తనం ఉంటుందని అదని చెప్తారు కథల్లో. మనకి వ్రత కథలో కనపడుతుంది. ఇది సింపుల్గానే చేసేసుకోవచ్చు. అయితే ఇదేంటంటే ఇళ్లల్లో ఉండే విధానాన్ని బట్టి మంగళగౌరి వ్రతం శ్రావణ మంగళవారాల్లోనే నోచుకుంటారు. ఈ శ్రావణ మంగళవారాలు మరి నెలలో 4 లేదా 5 మంగళవారాలు వస్తాయి కదా. ఈ 5 మంగళవారాలు నువ్వు నోచుకోవడం, ప్రతిరోజు తప్పకుండా 5 ముత్తైదులకి, ప్రతి వారము 5 ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి. మొదటి వారం, 2వ వారం, 4 వారాలు. ఓ వారం కుదరపోతే ఇంకో వారం 10 కూడా ఇవ్వాలంటారు కొన్ని చోట్ల. అలా కూడా ఉంటుంది. అట్లాగే మళ్ళీ ఏటా పెరుగుతారు. మొదటి సంవత్సరం 5 ముత్తైదులు, 2వ సంవత్సరం 10, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదులకి వాయనం ఇవ్వాలి ప్రతి వారము. ఇదంతా పెద్ద ప్రోగ్రామ్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం వాళ్ళు అట్లా చేసుకుంటారు అనుకుందాం. మన ఇంట్లో లేదు, మనకు కూడా గౌరీ పూజ చేసుకుందాం అని ఉంది. నిత్య గౌరీ పూజా విధానం పుస్తకం దొరుకుతుంది. 10 రూపాయలు ఉంటుంది అంతే, చిన్న పుస్తకం. గౌరీని ఒక రాతిలో ఒక చిన్న, మనం మామూలుగా ఈ గుండ్రాళ్ళు దొరుకుతాయి చూడు, బుజ్జిబుజ్జివి, ఒక ఎర్రటి రాయి మాత్రం తెచ్చుకోవాలి అంతే. మనం బొట్టు పెట్టి పూజలో ఉంచుకోవచ్చు గౌరీదేవిగా, కదపకుండా ఉంచుకోవాలి. తుడిచి మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు. ముట్టుకోకూడదు, తీయకూడదు కాదు. ఇక్కడి నుంచి తీసి అటక మీద పెట్టి ఆ పనులు చేయకూడదు. అదేలేండి, చిన్న రాయి, ఇంత చిన్నది కూడా గౌరీదేవి. పసుపు బొట్టు పెట్టడం. మంగళవారాలు 4 మంగళవారాలు పూజించుకోవచ్చు. ప్రతినిత్యము ప్రతి వారంలో వచ్చే మంగళవారాన్ని మనం పూజ చేసుకోవచ్చు. ఎప్పుడు పూజ చేసుకోవచ్చు ఆ రాతికి, అమ్మవారుగా భావించి. ఇక ఆమెను మన ఇంట్లో ఉంచుకుంటామన్నమాట. పసుపు కుంకాలతో పూజ చేస్తాం. నేతి దీపారాధన నియమం ఆవిడకి ఇష్టమట. ఆమె అందులో ఉంటుంది, ఆ జ్యోతిలో.
ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ వాయనాలు ఇన్ని చేయాలి, అంత చేయాలి, చలిమిడి చేయాలి, శనగలే ఇవ్వాలి, గాజులే ఇవ్వాలి, కాటికే పెట్టాలి అనేమని లేదు. మనం మామూలుగా అందరూ చేసుకోవచ్చు మంగళ గౌరీ ఆరాధన. అయితే నియమంగా నోములు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇందులో మనకి ప్రత్యేకంగా ఏం చెప్తారంటే చలిమిడి దీపారాధన చేస్తారు. బియ్యపిండితో చలిమిడి చేసి చలిమిడితోటి జ్యోతిని తయారు చేసుకుని మన దీపం చేసుకుని మన ప్రమిదని అందులో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి వెలిగించుకుంటారు. ఈ దీప చాలా ఆరాధన అంతా మామూలు షోడశోపచార ఆరాధన అందరు లక్ష్మీదేవికి చేసినట్టే గౌరీదేవికి చేస్తాం. అమ్మవారికి శనగలు ఒకటి నివేదన చేస్తారు. ఓకే. శనగలు, బియ్యపిండి, చలిమిడి ఇవి ప్రమిద ఏదైతే పెట్టామో జ్యోతి మనమే తినాలి. అవును. జ్యోతి ఎవరు నోవు నోచుకుంటారో వాళ్ళే తింటారు, వాళ్ళే ప్రసాదంగా స్వీకరించాలి. అయితే ఇప్పుడు చలిమిడేమో మనం అమ్మవారికి నివేదన చేయటం, అందరికీ పంచిపెట్టడం. చలిమిడి శనగలు వాయనంగా ఇస్తాం. ఈ శనగల్ని చలిమిడిని కూడా అమ్మవారికి నివేదన చేసినాక దాన్ని మనం వాయనం చేస్తాం. అరటిపళ్ళు, తమలపాకులు, వర్షాకాలం కాబట్టి ఇప్పుడు కొంచెం కమలాలు అవి వస్తాయి, అవి ఇవ్వచ్చు. మన శక్తిని అనుసరించి కొబ్బరికాయలు ఇవ్వచ్చు, జాకెట్ బట్టలు ఇవ్వచ్చు, మన ఓపిక. అయితే దీంతో ప్రధానంగా ఇచ్చేది ఏంటంటే మనం ఈ మంగళగౌరికి సంబంధించిన కథ చదువుకుంటాం. మామూలు స్త్రీల వ్రత కథలన్నిటికీ పూజ అయిపోయాక తోరం కట్టుకుని తోర పూజ చేయటం, ఆ తోరం చేతికి కట్టుకున్నాక కథ వినాలి అక్షింతలు చేత్తో పుచ్చుకొని. ఈ చేతిలో ఉన్న అక్షింతల్ని కొన్ని దేవి మీద వేసి కొన్ని మన మీద వేసుకుంటాం. అప్పుడే ఫలితం లభిస్తుందని చెప్తారు. ఈ అక్షింతలు పట్టుకున్నాక దీని మీద ఏం చేస్తారంటే ఈ దీపము వెలుగుతూ ఉంటుంది కదా, ఆవునేతి దీపం, ఆ దీపం మీదకు ఒక కత్తి కానీ అట్లకాడ కానీ చూపిస్తారు. దీపారాధన మీద మనం ఏదైనా ఒక వస్తువు పెడితే ఏమవుతుందంటే పొగ బారుతుంది, నల్లగా అవుతుంది కదా, కాటుక. ఈ మంగళవారపు కాటుక చాలా విశేషమైంది. ఈ కాటుక ధరిస్తే ఎన్నో రకాల జబ్బులు తగ్గుతాయి అంటారు. 5వ తనం పెరుగుతుంది. స్త్రీలు తప్పకుండా కాటుక ధరించాలి కదా, అది సువాసిని ద్రవ్యాలు కాటుక కూడా ఉంటుంది. కాటుక పెట్టుకోవాలి. నేనైతే మంగళవారాలు నోవులప్పుడు కాటుకలు పెట్టుకుంటుంది. మామూలుగా నాకు కాటుక అలవాట్లేదు కదా, మీకు అలవాట్లేదు. కానీ శ్రావణ మంగళవారాలు చేసిన 5 సంవత్సరాలు పెట్టుకున్నాను. నేను తీసి పెట్టుకునేదాన్ని. మా పిన్నత్త గారు ఒక ఆవిడకి చాలా ఇష్టం మంగళవారపు కాటుక. ఆవిడకి ఒక కుంకుమ భరణలోకి తీసి పెట్టి ఆవిడకి ఇచ్చాను కూడా ఒక సంవత్సరం. చివర చాలా ఎక్కువ కావాలని చాలాసేపు నిదానంగా పట్టి ఆ పెట్టిన కాటుక ఎండి కుంకుమ భరణలో వేసిస్తే ఆవిడ చాలా రోజులు పెట్టుకున్న తర్వాత నా కుంకుమ భరణ నాకు ఇచ్చారు. కొంతమందికి ఇష్టం ఉంటుంది అట్లా. ఇప్పుడు ఈ వాయనంతో పాటు మనం పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు చేతికి ఇస్తాము, తాంబూలం చేతిలో పెడతాం. దీంతో పాటుగా ఈ కాటుకను కూడా వాయనంగా ఇవ్వాలి. ఆ కాటుక పెట్టుకోవాలి కంటికి. ముత్తైదు ఎవరైతే వాయనం తీసుకుంటున్నారో వాళ్ళు. మంగళగౌరి వ్రత కథ కూడా చిన్నది, సింపుల్, మంచి కథ చెప్తారు. పూర్వం ఒక రాజుగారి అబ్బాయి, రాజుగారికి సంతానం కలగలేదు. చాలా నోములు నోచారు, చాలా ప్రయత్నించాక ఒక యోగి ఒక ఆయన ఫలానా కొండ మీద ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, ఒక పండు కోసుకుని తెచ్చుకోమంటే ఆశకి ఆవిడ ఎక్కువ పళ్ళు కోసేసింది రాణిగారు. ఇప్పుడు ఆ చెట్టు కింద ఒక నాగేంద్రుడు ఉన్నాడు. ఆయన కోపించాడు. పళ్ళన్నీ మాయమైపోయినా ఒక్క పండే మిగిలింది. ఆవిడ దుఃఖంతో ఇంటికి వచ్చింది. అయితే యోగి ఏం చెప్పారంటే, నువ్వు అన్ని పళ్ళు కోసావు, ఆయన కోపం వచ్చిందమ్మా, ఇప్పుడు నీకు అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, మన 5వ తనం లేని కూతురు కావాలో తేల్చుకోమన్నారు. కథల్లో చిన్న చిన్న భేదాలు ఉంటాయి, ఇంతే కథ. అయితే ఈవిడ ఏమనుకుంది, పిల్లవాడు మగ పిల్లవాడు అంటూ ఉంటే వంశాంకురం బాగుంటుంది, 5వ తనం లేని పిల్లని ఎల్లకాలం దాన్ని చూస్తూ బతకాలి అని చెప్పేసి మగపిల్లాడినే కోరుకున్నారు వాళ్ళు. అయితే పిల్లవాడు అల్పాయుష్కుడు, పుట్టగానే పాము వచ్చిందట. పిల్లాడు ఇంకా ముద్దు ముచ్చట చూసుకోలేదని బాలింతరాలు ఏడిస్తే ఇంకా కొన్నాళ్ళు ఉంచారు. ఒప్పుకున్నాడు ఆదిశేషువు. తర్వాత కొంచెం మాటలు వస్తే 2వ ఏడు 3వ ఏడు వచ్చింది. మాట్లాడితే కదా మానవుడు అనిపించుకునేవాడు అనేసరికల్లా మాటలు వచ్చినాయి. తర్వాత ఒడుగు చేస్తామని అడిగారు. వివాహ వయసు వచ్చేదాకా ఉంచమని బతిమలాడింది. సరేనన్నారు. అప్పట్లో వివాహ వయసు ఏమిటి, 7 ఏళ్లకి ఉపనయనం చేసేవాళ్ళు, 14 ఏళ్లకి పెళ్లి చేసేవాళ్ళు. ఉపనయనం అయ్యాక ఆ అబ్బాయి గాయత్రి చేసుకుని చక్కగా వీరోచిత విద్యలు నేర్చుకుంటే తల్లి ఏడిచేదిట రోజు. ఎందుకు ఏడుస్తున్నామంటే తెలుసుకున్నాడు ఈ విషయం. తెలుసుకుని, అమ్మ ఎలాగూ నేను అల్పాయుష్కుణ్ణి, మాతాపితృ సేవ అయితే చేస్తూనే ఉన్నాను, కాశీ వెళ్ళి మన విశ్వేశ్వర సేవ కూడా చేసుకొస్తానని అడిగాడు. పిల్లాడిని ఒక్కడిని పంపలేక వాడి ఆఖరి ఇచ్చగా భావించి మేనమామని తోడిచ్చి పంపించారు. వీళ్ళు వెళ్తున్నారు దారిలో. అప్పట్లో కాశీ వెళ్ళటం అంటే సింపుల్గా ఫ్లైట్ ఎక్కుడు కాదు కదా. వెళ్తుంటే ఒక రాజనగర్లో ఆగారు. ఆగితే అక్కడ రాజుగారి అమ్మాయి, మంత్రి గారి అమ్మాయి వాళ్ళు ఆటలాడుకుంటున్నారు ఉద్యానవనంలో. ఆడుకుంటుంటే
రకార మకార ప్రయోగాలు ఏవో వచ్చినాయి. పిల్లలు తిట్టుకుంటారు కదా, తిట్టుకుంటే ఆ అమ్మాయి ఏమందంటే మా ఇంట్లో మకారాలు ఉండవు, ఎందుకంటే మా అమ్మ మంగళగౌరి నోవు నోచుకుంటుంది, నాతో కూడా నోవిస్తుంది, రేపు నా పెళ్ళిలో మా అమ్మాయి అన్న వాయనం ఇస్తుంది నాకు, తర్వాత నేను కూడా నోచుకుంటాను, మా ఇంట్లో అదే 5వ తనం లోపించదు, ఇట్టడి పిచ్చి తిట్లు తిట్టద్దని. ఈ మాటలు విన్నారు వాళ్ళు. ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, వీళ్ళకి 5వ తనం ఉంటుంది వీళ్ళ కుటుంబంలో. అయితే ఏమైంది, అనుకోకుండా ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. మర్నాడు జరగవలసిన రాజకుమార్తె వివాహం ఆగిపోతే ఎవరైనా రాజకుమారుడు ఉన్నాడా నగరంలో అని వెతికి ఈ మేనమావతో వచ్చిన ఈ పిల్లాడికి ఇచ్చి తాత్కాలికంగా వివాహం చేశారు. గబగబా పెళ్లి చేసేశారు. మేము కాశీ ప్రయాణం ఉందని చెప్పినా సరే పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆ పిల్లవాడిని ఒక గదిలో శయనింపజేసి ఈ అమ్మాయిని కూడా ఆ గదిలోకి పంపించారు. పంపిస్తే అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తుందంటే, పెళ్లిలో మంగళగారు ఇప్పుడు నోవు చేసుకుంటే దీని ఉద్యాపన ఎలా చేయాలి, కుమార్తెలకి లేదా ఎవరైనా పెళ్లి కూతురికి వివాహంలో అప్పచెప్తారు. దానికి ఏంటంటే 13 జతల నేతరసలు, కొన్ని చోట్ల 33 జతల నేతరసలు కూడా ఇస్తారు. ఇత్తడి గిన్నె నిండా అరిసెలు పోసి వాసన కట్టి మంగళసూత్రాలు లక్కజోళ్ళు అవన్నీ ఇచ్చి పెళ్లి కూతురికి అప్పచెప్పాలి. నో ఉద్యాపన అది సొంత కూతురే అవ్వక్కర్లా, ఎవరైనా పెళ్లి కూతుళ్ళకి ఇవ్వచ్చు. ఈ అమ్మాయికి అప్పచెప్పింది. అప్పచెప్తే ఆ లక్కజోళ్ళు అవి మెళ్ళో వేసుకుంది పాప, చిన్నపిల్ల రాజుగారు అమ్మాయి. మంగళగౌరి కల్లోకి వచ్చింది, నీ భర్తకి ఇది ఉందమ్మా, మరణగండ ఉంది, సర్పం వస్తుంది, ఓ పాలకుండ తెచ్చిపెట్టు, సర్పం పాలు తాగుతుంది, అది పాల కుండలోకి వెళ్ళగానే వాసన కట్టేసేయి, రేపొద్దున్నే మీ అమ్మకి వాయనం ఇద్దుగానది అని చెప్పేసరికల్లా సరేనది. ఈ లోపల సర్పం నిజంగానే వచ్చింది. ఈ అమ్మాయి దండం పెట్టి పాలకుండ పెట్టింది. పాల కోసం సర్పం కుండలోకి వెళ్ళింది. వెళ్ళగానే కుండకి వాసన కట్టేసింది అమ్మాయి. వాసన కట్టేసింది. భర్త దగ్గర పడుకుంది మాట. అతని దారిని అతను పడుకున్నాడు, అమ్మాయి దారిని అమ్మాయి పడుకుంది. తెల్లవారేసరికల్లా వాళ్ళు కాశీ ప్రయాణం కదా చెప్పారు. వాళ్ళు పొద్దున్నే లేచి వెళ్ళిపోయారు. ఈ పిల్లకి భర్త కనపడలేదు. అయితే ఈ కుండని ఏం చేసిందట అమ్మాయి, వాసన కట్టింది కానీ పైన పెట్టింది అటక మీద. అటక మీద పెట్టడానికి ఎత్తుగా ఏమీ లేక ఆ పడుకున్న వాడి తొడ మీద ఒక కాలేసి ఎక్కిందట పైకి. అమ్మాయి పారాని గుర్తు కాలు మీద పడింది అనమాట. అతనికి నిద్రపోతున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక భర్త రాలా. ఈ అమ్మాయి ఏమో భర్త కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది. రాజుగారు అన్నారు, అదేదో తాత్కాలిక పెళ్ళి, సుముహూర్తం బాగుందని చేసాము, వేరే సంబంధం చూస్తామంటే అమ్మాయి ఒప్పుకోలేదు. పెళ్ళైపోయింది, నాకు మంగళగౌరీదేవి కనపడింది అని చెప్పింది. కొద్ది రోజుల తర్వాత వీళ్ళు కాశీకి వెళ్ళారు. అతనికి కల వచ్చేదట ఎంతసేపు, ఎవరో కొంతమంది యమభట్టులు తన కోసం వచ్చినట్టు, అక్కడి నుంచి గౌరీ స్వరూపాలుగా ఉన్నటువంటి దేవతా స్త్రీలు వాళ్ళతో పోరాడుతున్నట్టు, వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నట్టుగా కల వచ్చేది. కాశీ ప్రయాణం అయింది. మామయ్యకి చెప్పాడు, అమ్మాయి నా మామయ్య ఇట్లా కలొస్తోంది నాకని. ఈయన ఆ పిల్ల వల్లేనని భావించాడు. కాశీ ప్రయాణం అయింది, మళ్ళీ తిరిగి దారి పట్టారు. అయితే ఈ అమ్మాయి ఏమందంటే, నా భర్త ఎవరో తెలీదు, ఊరు పేరు కనుక్కోలేదు, రాజకుమారుడు అని తెలిసి పెళ్లి చేసుకున్నారు అంతే, కాబట్టి ఎవరైనా యాత్రికుల్లో రావచ్చు, అందుకని ఓ సత్రం కట్టించు, నేను అందరికీ అన్నదానం చేస్తాను అని చెప్పింది. సత్రంలోనే ఉండేది రాజకుమార్తె. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేది భర్తను గుర్తుపట్టడానికి. ఆ పెళ్ళప్పుడు ఓ ఉంగరం పెట్టారు. ఉంగరం ఆనవాళ్ళు ఉంది. మనిషిని వేగంగా గుర్తుపట్టగలరు. తాంబూలం ఇవ్వాలి అంటే చేతి వేళ్ళు చూస్తారు తప్పకుండా. ఓహో, అందుకని తాంబూలం ఇస్తానని చెప్పింది. ఈ ప్రతిరోజు వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి దండం పెట్టి అక్షంతలు వేయించుకునేది. ఒకరోజు నిజంగానే భర్త మేనమామ ఇద్దరు వచ్చారు. వచ్చేసరికి అలా గుర్తుపట్టింది, ఇతను నా భర్త అని. అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అతని కాలు మీద పారాణి అచ్చు మాత్రం అలాగే ఉండిపోయింది, ఎంత తోమినా పోలేదట. ఆ గుర్తుతోటి ఈ అమ్మాయే తన భార్యని అతను ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకున్నాం మేమని. తర్వాత రాజుగారు సంతోషించి తర్వాత అప్పుడు ఈ పిల్ల ఈ కథ అంతా చెప్పింది అనమాట. చెప్పి ఆ కుండలో ఏం పెట్టింది, పాముని కట్టేసింది కదా, ఆ కుండ తీసింది భర్త వచ్చాక. సరిగ్గా మళ్ళీ శ్రావణ మాసం జరిగిందనమాట, ఏడాది పట్టింది. మళ్ళీ శ్రావణ మాసం వస్తే శ్రావణ మంగళవారం నోవు నోచుకుని ఆ కుండ విపదీస్తే, కుండలో ఒక ముత్యాల దండ ఉంది సర్పం బదులు. ఆ ముత్యాల దండని తల్లికి వాయనంగా ఇచ్చింది అమ్మాయి. ఆవిడ సంతోషించి ఆ కుండని పుచ్చుకొని ఆ దండని మళ్ళీ కూతురికే వేసి భర్తతోటి పంపించేసింది. వెనక్కి వచ్చేసారు. అమ్మాయి ఇంటికి వచ్చాక అమ్మ అందరు అడిగారు అత్తవారింట్లో, అమ్మాయి ఇతనికి ప్రాణగండం పుట్టకతోటి, వీడు పుట్టకముందే గండంతో పుట్టాడు, దీన్ని ఎట్లా పోగొట్టావు అంటే, ఈ శ్రావణ మంగళవారపు నోము వల్ల ఇది పనిచేస్తుందని, ఇలా అని అమ్మవారు దర్శనం ఇచ్చిందని. అప్పుడు కుర్రవాడు కూడా చెప్పాడు, నా కల్లో యమభట్లు కనపడేవాళ్ళు, వాళ్ళు మంగళగౌరి ఇదే అమ్మవారి యొక్క సైనికురాళ్ళు, స్త్రీ శక్తులు యుద్ధం చేస్తున్నట్టు నాకు కనపడేది అని. తర్వాత నుంచి ఇక ఆ రాజ్యంలో అందరికీ దండోర వేయించారట, శ్రావణ మంగళవారం నోములు నోచుకోండి ఆడపిల్లలందరూ.
దీన్ని కన్నె గౌరి నోము కింద చిన్న పిల్లలతోటి కూడా నోయిస్తారు, కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. 5 ఏళ్ళు నిండాక పిల్లలతో నోము పట్టిస్తారు, 5 సంవత్సరాలు చేయిస్తారు. పెళ్ళయ్యాక కుదిరినా కుదరపోయినా ముందు 6 నెలలినా అనే, కానీ తర్వాత కూడా చేయించుకుంటారు. ఇది ఒక పద్ధతి విధానంగా చేయించవచ్చు. ఇంత నోము చేయలేని వాళ్ళు ఒట్టిగా గౌరీ పూజ చేసుకుని ఈ కథ విని అక్షింతలు వేసుకున్నా కూడా మంచి ఫలితం లభిస్తుంది. భర్తలతోటి అనుబంధం పెరగటం కోసం ఇలాంటి మంగళవారపు నోములు నోయిస్తారు. కథ ఎంత చక్కగా ఉందో చూడు, మంచి చందమామ కథలాగా. అవునండి, పతివ్రతల కథలు. అవును, అవకాశాన్ని బట్టి ఎవరైనా చేసుకోవచ్చు. వాయనము సిద్ధాంతంగా ఇవ్వాలి అంటే ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి చేసుకో, లేకపోయినా మనం శ్రావణ మాసం అంతా ప్రతిరోజు ఎవరికైనా తాంబూలం ఇవ్వచ్చు. 5 లెక్కేం లేదు, ఖచ్చితంగా ఒకళ్ళకి తాంబూలం ఇవ్వాలని పెట్టుకుని మంచిది, శుభకరమైన సంగతి కదా. ఎవరికైనా ఇస్తే ఎప్పుడు ఇచ్చింది వస్తుంది, అంతేగా. పళ్ళు పువ్వులు చక్కగా మంచివి నిత్యం తాంబూలం ఇవ్వచ్చు. లేదా శుక్రవారాలు మంగళవారాలు 8 రోజులు వస్తాయి, లేదా 9 రోజులు వస్తాయి మొత్తం కలిపి. శుక్రవారాలు ఇస్తాం, మంగళవారాలు కూడా ఇవ్వండి. గౌరీ పూజ చేసుకుని చక్కగా పసుపు కుంకుమ ఇచ్చి ఎవరికైనా ఆ వచ్చిన ముత్తైదువుని గౌరిగా భావించి ఇళ్ళంబటి వెళ్ళే ఇవ్వక్కర్లా. మనకి వచ్చిన వాళ్ళు పక్కింటి వాళ్ళు ఒక వంటరా తాంబూలం ఇస్తానని ఇచ్చుకోవచ్చు చక్కగా. రైట్ అమ్మగారు, నమస్తే.